ప్రభునామునకు ఘనత కలుగును గాక. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుబడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా ఉన్నవి, మా అపరాధములు ఆకాశమందు ఎత్తుగా ఉన్నది అని ఎజ్రా భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు చెర నివారణ తర్వాత ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే 70 సంవత్సరాలు బానిసలుగా బబులోను దాసత్వంలో ఉండిన తర్వాత వారు తిరిగి ఇశ్రాయేల్ దేశమునకు వచ్చి కోరేషు రాజు మీ దేవుడైన యెహోవాకు మీరు మందిరం కట్టించుకోండి అని పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు తిరిగి వచ్చి యెహోవాకు మందిరం కట్టించి అక్కడ దేవుని ఆరాధనలు మొదలుపెట్టినప్పటికీ వారిలో అనేకులు హిందువులతో అన్యులతో సాంగత్యం చేసి దేవునికి దూరంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు అన్ని జనులతో ఎటువంటి సాంగత్యం ఉండకూడదని దేవుడు వారికి సెలవిచ్చినప్పటికీ వారిలో ప్రధానులు, లేవీయులు ఎంతోమంది అన్య స్త్రీలను వివాహం చేసుకొని వారి తమ కుమారులను వారికి ఇచ్చుకొని దేవునికి దూరస్తులుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎజ్రా ఎంతగానో బాధపడుతూ ఉపవాసం ఉండి తన వస్త్రములు చించుకొని బాధపడుతూ దేవుని ఎదుట చేసిన ఈ ప్రార్థనను మనము గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. దేవుని బిడ్డలు ఒకప్పుడు అందరం అన్యులమే, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. తమ ప్రజలుగా జీవించడానికి ప్రత్యేకపరచుకొనబడినటువంటి మనము తిరిగి లోకస్తులతో కలవటానికి వీల్లేదు. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 16 వరకు మనం చూచినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసతో ఏమి చోడు, వాళ్ళెక్కడవి, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక, మనం జీవంగల దేవుని పిల్లలమై ఉన్నాము. ఈ విషయంలో చాలామంది వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారే కానీ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడలేదు. ప్రత్యేకించి పిల్లల్ని తెచ్చుకునే విషయంలో వారికి అనుకూలమైనవి చూస్తున్నారే కానీ వాక్యానుసారమైనటువంటి రక్షణ మారు మనసు విషయంలో ప్రభువుని ఎరిగిన బిడ్డలు కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది తక్కువగా ఉంటున్నారు. ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కూడా ఆ విధంగా ప్రవర్తించినందున ఎజ్రా ఎంతగానో తన వస్త్రాలు చించుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతూ ప్రార్థన చేస్తున్నారు. ఈ వాక్యాలన్నీ ఎరిగి కూడా నేటి దినాల్లో మనుషులు మరి బంధుత్వము పుచ్చుకునే విషయంలో వచ్చేటప్పటికి వాళ్ళకి అనుకూలమైన మనుషులను చూసుకుంటున్నారే కానీ దేవుని ఎరిగిన బిడ్డల, దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డల అనేది ఎవరు చూసుకోవటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఉగ్రతకి ఒక కారణం అవుతుంది. దేవుని శాపం మన కుటుంబాల మీదకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది. ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసంతో జోడు లేడు, పాలు లేదు, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక లేదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇలాంటి ఆత్మీయ అనుభవాలు ఎవరు కూడా పొరపాటు పడకుండా జాగ్రత్తగా దేవుని ఎరిగిన బిడ్డల కొరకు మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసి ముందుగానే దేవునికి ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి జీవితాంతస్తులో ప్రవేశించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు, మా ఇష్టానుసారమైనటువంటి భవిష్యత్ జీవితాలు మేము ఎంచుకొని ముందుకు సాగినప్పుడు ఎన్నో కుటుంబ జీవితాలు నాయన పతనమైపోతున్నది నాయన. అలా కాకుండా విశ్వాసికి జోడు కలిగి దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించేవారితో నాయన మేము బంధుత్వం కలుపుకొని ముందుకు సాగటానికి కావలసిన మార్గములు మాకు సరళం చేయమని, మీరు మాకు తోడుగా ఉండి చేతులు బట్టి నడిపించి దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.